వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాలు రెడీ చేసింది. గత ఎన్నికల్లో నేరుగానే మెజారిటీ సాధించి ఆశ్చర్యపరిచిన కమల నాయక గణం ఈసారి కూడా మిత్రపక్షాలతో సంబంధం లేకుండా నేరుగా మెజారిటీ సాధించడంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలుచుకున్న 282 సీట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని కృత నిశ్చయంతో ఉంది. 2014 కంటే ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉందనేది ఆ పార్టీ నేతల అంచనా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వంటిది ఉన్నా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో ఈసారి తమ విజయానికి ఢోకా ఉండదని భావిస్తోంది కాషాయ అగ్ర నాయకత్వం. వచ్చే డిసెంబర్లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆ అసెంబ్లీల ఎన్నికల కంటే వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే లోక్సభ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ దృష్టి. అభ్యర్థుల బలాబలాలపై సర్వేలు. సిట్టింగుల భవితవ్యంపై చర్చలు. ప్రత్యర్థుల్లో అసంతృప్తులకు గాలం. మోదీ షాలే విన్నింగ్ కాంబినేషన్. బీజేపీ లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించింది. పార్టీ వివిధ సర్వే సంస్థల ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించే పనిలో పడింది. పార్టీ అభ్యర్థుల బలాబలాలపై సంస్థాగతంగా ఉన్న వివరాలతో పాటు వివిధ ఏజెన్సీల ద్వారా అనేక కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ అభ్యర్థులపై ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నారు అగ్రనాయకులు. తిరిగి సిట్టింగ్ అభ్యర్థికే టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నాయా, అభ్యర్థిని మార్చాలా, ఇలా రకరకాల కోణాల్లో సర్వేలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి లోక్సభ ఎన్నికల తయారీకి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. గెలుపు గుర్రాలను అన్వేషించడంతో పాటు ప్రత్యర్థి పార్టీల్లోని అసమ్మతి నాయకులకు గాలం వేయాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 7-8 నెలల సమయమే మిగిలి ఉండడంతో పార్టీ ప్రచార వ్యూహాన్ని కూడా ఖరారు చేస్తోంది కాషాయ పార్టీ. ఏ అంశాలు ప్రధానంగా హైలైట్ చేయాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశంపైనే ఎక్కువగా చర్చించారు. 5 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే విధంగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అవినీతి రహిత పాలన అందజేశామనే అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచిందని, కాబట్టి ఆ అంశం ప్రతికూలంగా మారే అవకాశం లేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాఫెల్ విమానాల కొనుగోలు 2 ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందమని, అందులో అవినీతికి ఆస్కారం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఈ అంశాన్ని లేవనెత్తినా ఎలాంటి ఉపయోగం ఉండని విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలనేదే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అసలు అనేక కుంభకోణాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి అవినీతి అంశాన్ని లేవనెత్తే నైతిక హక్కు కూడా లేదని ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ప్రజాదరణపై పార్టీకి సంపూర్ణ విశ్వాసం ఉందని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. మోదీ నాయకత్వంలోనే పార్టీ తిరిగి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంతో అనేక కొత్త సామాజిక వర్గాలు పార్టీకి చేరువయ్యాయని ఆ పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఎన్నడూ బీజేపీ ఓటు బ్యాంకుగా ఉండని వర్గాలు నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులయ్యాయని స్పష్టం చేస్తున్నారు.
అలాగే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పైన ఆ పార్టీ నేతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అమిత్ షా పార్టీ పగ్గాలు చేపట్టాక దేశంలోని గ్రామానికి బీజేపీ వెళ్లిందనేది వారి భావన. తగ్గట్లే అమిత్ షా పనితీరు కూడా అలాగే ఉంది. పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం చేయాలి అన్న విషయంలో దేశంలో చాలా పార్టీలు అమిత్ షాను ఉదాహరణగా తీసుకుంటున్నాయి. అమిత్ షా ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్లినా అక్కడి అధ్యక్షుడితో మాట్లాడరు. బూత్ కమిటీల మీటింగును ఏర్పాటు చేయమంటారు. వారితోనే మాట్లాడుతారు. ఎందుకంటే బూత్ కమిటీల్లో ఉండేవారు నిరంతరం ఆయా పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్లతో టచ్లో ఉండి పార్టీ వైపు తిప్పుకుంటారు. ఆ రకమైన ప్లానింగ్ వల్లే బీజేపీ చాలా రాష్ట్రాల్లో వేళ్లూనుకుంది. మొత్తంగా చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాషాయ దళం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు చెక్ చెప్పేందుకు మరిన్ని పదునైన వ్యూహాలను అమలు చేస్తోంది. మరి మోదీ అమిత్ షాల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి విపక్ష నేతలు ఏం చేస్తారో చూడాలి.